మీది సిట్టింగ్ జాబా? రోజులో 8 గంటలకు పైగా కుర్చీకే పరిమితమైన ఉద్యోగాలు చేస్తున్నారా? అయితే మీ ఎముకలకు ప్రమాదం పొంచి ఉన్నట్లే. గంటల తరబడి కుర్చీలో కూర్చోవడం వల్ల శరీరంలో కదలికలు లోపిస్తాయి. దీంతో ఎముకల సాంద్రత వేగంగా తగ్గిపోతుంది. ఫలితంగా వెన్నునొప్పి, మెడనొప్పితో పాటు చిన్న వయసులోనే ఎముకలు బలహీనపడే ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో డెస్క్ జాబులు చేసేవాళ్లు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తల్ని తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గంటల తరబడి కూర్చుని పనిచేయటం వల్ల ఎముకల సమస్యలు పెరుగుతాయా? వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల చాలామందికి జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే యూజువల్గా ఆఫీస్కి వెళ్తే మంచి సీట్లో మంచి డెస్క్ దగ్గర కూర్చుంటారు, ల్యాప్టాప్ ప్రాపర్ హైట్లో పెట్టుకొని ప్రాపర్ పొజిషన్లో పోస్టర్లో కూర్చుంటారు. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఏమవుతుందంటే చాలా ఫెమిలియర్ కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ వల్ల కొంచెం స్లౌచింగ్ లాగా సోఫాలో లేకపోతే బెడ్లో ఇట్లా కంప్లీట్గా రాంగ్ పోస్చర్లో కూర్చోవడం వల్ల జాయింట్ పెయిన్స్ రావచ్చు, నెక్ పెయిన్లు, బ్యాక్ పెయిన్లు అండ్ జాయింట్ పెయిన్స్ రావచ్చు. సో వర్క్ ఫ్రమ్ హోమ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈవెన్ ఇంట్లో ఉన్నా కూడా ఒక చిన్న వర్క్ స్టేషన్గా రెడీ చేసుకోవాలి. ఒక చిన్న టేబుల్, ప్రాపర్ చైర్, సైడ్ రెస్ట్, హ్యాండ్ రెస్ట్ ఉన్న చైర్, ప్రాపర్ డెస్క్, మీ ల్యాప్టాప్ కరెక్ట్ హైట్కి వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్లో. అప్పుడు ఇలాంటి జాయింట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండొచ్చు. రోజుకు 8 నుంచి 10 గంటలు కూర్చోవటం వల్ల శరీరంలో ఏ భాగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి? ఎక్కువసేపు ఒకటే పొజిషన్ కూర్చోవడం వల్ల ఇలా జాయింట్ పెయిన్, స్టిఫ్నెస్లో రావడము, నొప్పులు రావడం వస్తాయి అన్నమాట. ఓకే, దీన్ని వర్క్ రిలేటెడ్ మస్క్యులర్ డిజార్డర్స్ అంటారు. సో యూజువల్గా ఐటీ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు అవర్స్ టుగెదర్ కంప్యూటర్ని చూస్తుంటారు, 7-8 అవర్స్ వితౌట్ ఒక చిన్న బ్రేక్ లేకుండా అట్ స్ట్రెచ్ కూర్చుంటారు కాబట్టి జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో అట్లా ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి అంటే మెడ దగ్గర పెయిన్ రావచ్చు, నడుము దగ్గర పెయిన్ రావచ్చు, మోకాల దగ్గర కూడా పెయిన్స్ రావచ్చు అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి గంటకి ఒక చిన్న అలారం పెట్టుకుంటే ఫోన్లో గంటకి అలారం మోగేటట్టు, అలారం మోగినప్పుడు ఒక 2-3 మినిట్స్ లేచి తిరిగేసి ఏమైనా గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేసి కూర్చుంటే జాయింట్స్ కూడా ఫ్రీగా ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, ఎవ్రీ 45 మినిట్స్ 1 అవర్కి జస్ట్ ఇలా కొన్ని నెక్ మూమెంట్స్, బ్యాక్ స్ట్రెచ్చింగ్ చేస్తే జాయింట్స్ స్టిఫ్ అవ్వకుండా, పెయిన్ రాకుండా చూసుకోవచ్చు. 3 జాయింట్స్ మోస్ట్ కామన్ ఎఫెక్ట్ అవుతాయి: మెడ, నడుము అండ్ మోకాలు అనమాట. ఈ పర్టికులర్ ఆర్డర్ ఏమి ఉండదు, బట్ యూజువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువసేపు కూర్చొని అనుకోండి మోకాలు నొప్పులు రావచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు లాంగ్ మూవీకి వెళ్ళారనుకోండి, ఒక 3-4 అవర్స్ ఇంటర్వల్లో లేవకుండా అట్లానే కూర్చొని ఉంటే లేచేసరికి మీకు పెయిన్స్ రావచ్చు అనమాట. సో అట్లానే ఆఫీస్లో కూడా అంతే అనమాట. మెడ నొప్పి ఎప్పుడు వస్తుందంటే ఎక్కువసేపు ఒకటే పొజిషన్లో ఉండి, అంటే కిందకు చూస్తారనుకోండి, బెండ్ చేస్తూ అట్లా స్క్రీన్ చూస్తే మెడ నొప్పి రావచ్చు. సో స్క్రీన్ కూడా కొంచెం హైట్లో తీసుకురావాలి. బ్యాక్ పెయిన్స్ ఎప్పుడు వస్తాయి? బ్యాక్ దగ్గర సపోర్ట్ లేనప్పుడు, నడుము దగ్గర సపోర్ట్ లేనప్పుడు చిన్న పిలో పెట్టుకొని వెనక్కి ఆనుకొని కూర్చుంటే బాగుంటుంది, నొప్పి లేకుండా. సాధారణ వెన్నునొప్పి, స్లిప్ డిస్కో వచ్చే వెన్నునొప్పి మధ్య తేడా ఎలా గుర్తించాలి? సో వెన్నునొప్పి అనేది యూజువల్గా చాలామందికి ఉంటుంది, ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. ఎక్కువసేపు రాంగ్ పొజిషన్లో కూర్చోవడం వల్ల అట్లా రావచ్చు. అది ఓన్లీ నడుము దగ్గరే ఉంటుంది నొప్పి. అది డేంజరస్ ఏం కాదు, కొన్ని మెడిసిన్స్ లేకపోతే పోస్చర్ కరెక్షన్తో, ఎక్సర్సైజ్తో సెట్ అవుతుంది. మనం ఎప్పుడు వరి అవ్వాలి అంటే వెన్నునొప్పి నడుము దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కింద పిర్రల దగ్గరికి, కింద తొడల దగ్గరికి వస్తే అప్పుడు అది రేడియేటింగ్ పెయిన్ అన్నట్టు, అంటే ఎక్కడ నరం ప్రెస్ అవుతున్నట్టు. ఓకే, దానివల్ల ఆ పెయిన్ వెనకాల నడుము దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కింద వరకు స్ప్రెడ్ అవుతుంది. దీన్ని రేడియేటింగ్ పెయిన్ అంటారు. అట్లా ఉన్నప్పుడు డిస్క్ ప్రొలాప్స్ అయి ఉండొచ్చు, నర్వ్ ఏమైనా ప్రెస్ అవుతుండొచ్చు, అప్పుడు ఎంఆర్ఐ స్కాన్ అవసరం పడవచ్చు. సో నడుము నొప్పి కిందకి స్ప్రెడ్ అవుతున్నప్పుడు, తిమ్మిర్లు వచ్చినప్పుడు, సో తిమ్మిరి కూడా వస్తే నరం ఎక్కడో ప్రెస్ అవుతున్నట్టు, అప్పుడు ఎంఆర్ఐ స్కాన్ బాగా హెల్ప్ అవుతుంది. ల్యాప్టాప్ ముందు వంగి కూర్చోవటం ఎందుకు మంచిది కాదు? అంటే బేసిక్గా ఇట్లా ముందుకి వంగి చూడటం చాలా ప్రాబ్లమాటిక్. ఎందుకంటే మెడ దగ్గర బాగా పెయిన్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే మామూలుగా మెడకి ఇట్లా కర్వ్ ఉండాలి, ఇట్లా కర్వ్ అయి ఉండాలన్నమాట. సో మనకి కిందకి చూస్తే ఆ కర్వ్ రివర్స్ అవుతుంది. సో అప్పుడు సర్వైకల్ స్పాండలోసిస్ అంటారు దాన్ని. సో ఇప్పుడు ఈ స్పైన్ మోడల్ చూడండి, వెనకాల ఇది మెడ అనమాట, ఇట్లా కర్వ్ ఉంది చూడండి, ఇట్లా. సో ఇట్లా ముందుకు వంగితే అది ఆటోమేటిక్గా కర్వ్ ఇట్లా ఉండాల్సింది ఇట్లా అయిపోతుంది. దానివల్ల దీని మీద ప్రెషర్ బాగా ఎక్కువైపోయి నరాల దగ్గర
ప్రెషర్ వస్తుందన్నమాట. సో కిందకి చూడకూడదు ఎప్పుడు. ల్యాప్టాప్ డెస్క్టాప్ రెండు కొంచెం ఐ లెవెల్లో ఉండాలి. సో బై ఛాన్స్ చాలా టాల్ ఉన్నారనుకోండి, అయితే ఆ ల్యాప్టాప్ని కొంచెం ప్రాపప్ చేసుకొని ఈ హైట్కి తీసుకురావాలి. కంప్యూటర్ ముందు పనిచేస్తున్నప్పుడు కూర్చునే భంగిమ ఎలా ఉండాలి? కూర్చునే పొజిషన్ చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని ఎర్గోనామిక్స్ అంటారు. ఓకే, ఇది ఒక కొత్త సైన్స్ అనమాట. ఆఫీస్ స్పేస్లో మీ డెస్క్, మీ సీటు, మీ చైర్స్ ఇవన్నీ ఎట్లా సెటప్ చేయాలో దాన్ని ఎర్గోనామిక్స్ అంటారు. అంటే జాయింట్ పెయిన్స్ రాకుండా. ఫస్ట్ థింగ్ ఏంటంటే చైర్ దగ్గర ఆర్మ్ సపోర్ట్ ఉండాలి ఫస్ట్. రెండోది నడుము దగ్గర చిన్న పిల్లో అయినా ఒక చిన్న కర్వేచర్ ఉంటే బ్యాక్కి సపోర్ట్ వచ్చేస్తుంది. అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ బట్టక్స్ ఇది పిర్రలు వెనక్కి ఉండాలన్నమాట, ఇట్లా టచ్ అవుతూ ఉండాలి. సో ఆర్మ్ రెస్ట్, బ్యాక్ రెస్ట్ ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది డెస్క్, మీ ల్యాప్టాప్ ఉందనుకోండి, మినిమం ఐ లెవెల్కి రావాలి. సో మరీ ఇట్లా ముందుకు వంగి చేయకూడదు అనమాట. ఇంకొకటి ఏంటంటే పొజిషన్. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇయర్స్ షోల్డర్స్ పైన ఉండాలి, షోల్డర్స్ హిప్ జాయింట్స్ పైన ఉండాలి. అన్నీ ఒక లైన్లో ఉంటే పోస్చర్ కరెక్ట్ ఉన్నట్టు. స్టార్టింగ్లో ఇట్లానే స్టార్ట్ చేస్తాం, కానీ స్లోగా ఇట్లా అయిపోతుంది అనమాట, ఇయర్స్ ముందుకు వెళ్ళిపోతాయి. సో ఇయర్స్, షోల్డర్స్, హిప్ జాయింట్ ఒక లైన్లో ఉంటే స్పైన్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. ప్రతి గంటకు లేచి నడవటం ఎంతవరకు అవసరం? ఆఫీసులో సులభంగా చేయగలిగే వ్యాయామాలు ఏవైనా ఉన్నాయా? ఆఫీస్లో ప్రతి గంటకి లేచి ఒక 2-3 మినిట్స్ తిరిగి కూర్చోవడం చాలా మంచిది. ఎందుకంటే జాయింట్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి. మోకాల్ జాయింట్లో ఒక గుజ్జు ఉంటుంది, అండ్ దాంట్లో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, లాయిల్ లాగా, దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. ఒకటే పొజిషన్లో గంటలు కూర్చుంటే అది జామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లేచినప్పుడు బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది. అది మంచిగా ఫ్లో ఉండాలి అంటే ప్రతి గంటకు ఒక 2-3 మినిట్స్ అది తిరిగేసి కూర్చుంటే బాగుంటుంది. మిగతా జాయింట్స్ కూడా హెల్ప్ అవుతుంది. సింపుల్ ఎక్సర్సైజెస్, ఇప్పుడు ఆఫీస్లో చేయాల్సిన ఎక్సర్సైజ్లు ఏంటి అంటే గంటకి ఒక నెక్ మూమెంట్స్ ఇట్లా మూమెంట్స్ చేస్తే ఆ నెక్ కూడా బాగా ఫ్రీ అవుతుంది. కొన్ని ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి స్ట్రెంథనింగ్ చేయడానికి. ఇప్పుడు ఇట్లా హ్యాండ్ ఇట్లా పెట్టి ఇట్లా తోయడం ఫేస్ని, అప్పుడు ఈ మసిల్ స్ట్రెంత్ వస్తుంది. అదే ఇట్లా రివర్స్ చేస్తే ఈ మసిల్కి స్ట్రెంత్ వస్తుంది. బ్యాక్ మసిల్ స్ట్రెంత్ రావాలంటే ముందు ఇట్లా చేయి పెట్టుకొని ఇట్లా పుష్ చేసుకుంటే బ్యాక్ మసిల్ స్ట్రెంత్ అవుతాయి. అదే రివర్స్ ఇట్లా పుష్ చేస్తే ఫ్రంట్ మసిల్ స్ట్రెంత్ అవుతాయి. ఇట్లా నెక్ మసిల్స్ బాగా స్ట్రెంథన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మోకాల్ ఎక్సర్సైజ్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. కొంచెం బ్యాక్ వెళ్ళి చూపించచ్చా? ఇట్లా కనిపిస్తుందేమి? ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు డెస్క్ దగ్గర కూర్చునేటప్పుడు కాలు ఇట్లా పైకి లేపి వేలు మీ వైపు లాగితే ఇది బాగా స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక 10 సెకండ్స్ కౌంట్ చేసి వదిలేయచ్చు. ఇది వైల్ ల్యాప్టాప్ దగ్గర కూర్చున్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. మళ్ళీ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 కౌంట్ చేసి వదిలేయడం. ఇట్లా రిపీట్ చేస్తుంటే నీ పెయిన్స్ బాగా తగ్గుతాయి. ఇప్పటికే వెన్ను నొప్పితో బాధపడుతున్న వారికి మందులు చాలా, ఫిజియోథెరపీ సరిపోతుందా లేక సర్జరీ అవసరమవుతుందా? చాలా రోజుల నుంచి పెయిన్స్ ఉన్నాయంటే డెఫినెట్గా ఒకసారి ఆ డాక్టర్ని కలిస్తే బెటర్. యూజువల్గా కొన్ని ఎక్సర్సైజెస్తో ఫిజియోథెరపీతో సెట్ అవ్వచ్చు. కానీ కొన్ని కండిషన్స్లో దాంతోపాటు మెడిసిన్స్ కూడా తీసుకుంటే మసిల్స్ కూడా రిలాక్స్ అయిపోయి నొప్పి తగ్గుతుంది. అండ్ ఫిజియోథెరపీ వల్ల స్ట్రెంథనింగ్ అవుతుంది అనమాట. సో ఎక్కువ రోజులు పెయిన్ వస్తుంది అంటే డెఫినెట్గా ఫస్ట్ మీ ఆర్థోపెడిక్స్ డాక్టర్కి చూయించుకోండి. ఆర్థో డాక్టర్ చూయించుకుంటే వాళ్ళు కావాల్సి వస్తే ఎక్స్రే అయినా ఎంఆర్ఐ అయినా తీసి చెప్తారు మీకు మసిల్ ప్రాబ్లమా, కండరాల నొప్పులా, లేకపోతే లిగమెంట్ వల్లనా, ఓకే నరం ఏమైనా ప్రెస్ అవుతుందా, లేకపోతే ఎముకల ప్రాబ్లమా, అవన్నీ చెప్పగలుగుతారు అనమాట. దాన్ని బట్టి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోగలుగుతాము. సో మెడిసిన్స్ ప్లస్ ఫిజియోథెరపీ రెండు కలిపి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. గంటల తరబడి కూర్చొని పనిచేయడం అనేది ఎముకల ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. మధ్యలో తరచూ పైకి లేస్తూ ఉండాలి. కూర్చున్నప్పుడు భంగిమ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే కాల్షియం, విటమిన్ డి లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే ఎముకలు భద్రంగా ఉంటాయి.